కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నారా రోహిత్ కాబోయే భార్య సిరి లెల్లా ఓ పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తెలుగమ్మాయి విదేశాల్లో విద్యనభ్యసించి ఇండియాకొచ్చి మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ప్రతినిధి 2 ద్వారా హీరోయిన్గా పరిచయమైన సిరి నారా రోహిత్తో ప్రేమలో పడి గత ఏడాది అక్టోబర్ 13న నిశ్చితార్థం చేసుకుంది. ఇదే సమయంలో ఓజీ చిత్రంలో ఆమె నటిస్తుందన్న వార్తలు ఫ్యాన్స్కి ఆసక్తిని కలిగిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి ధానయ్య దీన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్న ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పవన్ ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తుండడంతో చాలా ఆలస్యమైంది. ఇటీవలే పవన్ తీరిక చేసుకుని హరిహర వీరమల్లుతో పాటు ఓజీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి హల్చల్ చేస్తోంది. ఓజీ మూవీలో నారా కుటుంబానికి కాబోయే కోడలు సిరిలెల్లా నటిస్తున్నారట. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన అచ్చ తెలుగమ్మాయి అయిన అమ్మాయి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి నటనపై మక్కువతో ఇండియాకు తిరిగొచ్చేసింది. హైదరాబాద్లో అక్క ఇంట్లో ఉంటూ మోడలింగ్ చేస్తూనే ఆడిషన్స్కు హాజరయ్యింది. అలాగే ఆమెకు ప్రతినిధి 2లో అవకాశం వచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులతో పాటు హీరో నారా రోహిత్ మనసు గెలుచుకున్న ఈ చిన్నది ఆయనతో పెళ్లిపీట లెక్కేందుకు సిద్ధమైపోయింది. గత ఏడాది అక్టోబర్ 13న కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు నారా రోహిత్ పెదనాన్న, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, సోదరుడు లోకేష్, నందమూరి బాలకృష్ణ తదితరులు కుటుంబ సమేతంగా హాజరై ఆ జంటను దీవించారు. అయితే నెల రోజులు తిరగక ముందే నవంబర్ 16న రోహిత్ తండ్రి గారు నారా రామ్మూర్తి నాయుడు గారు హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు. దీంతో వీరి వివాహం వాయిదా పడింది. నారా రోహిత్ భైరవం మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కాబోయే భార్య ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.